అందరికీ ఈరోజు మన కిచెన్‌లోనే క్యారెట్ బంగాళదుంప కర్రీ అండి. చాలా బావుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మరి ఎలా చేశానో ఈ వీడియోలో చూద్దాము. నేను ఇలాగ 2 క్యారెట్లు ఇలా తీసుకోయానండి. ఇవి ప్యూర్ రెడ్‌గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి క్యారెట్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంపలు చూడండి. ఇవి కూడా నేను ఒక 4 బంగాళదుంపలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఆయిల్. అలా బాగా మరిగిన తర్వాత మనం ఆనియన్స్ అనేది ఇలా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మనం అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి పోపు దినుసులు. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవట్లేదండి. ఈ కర్రీకి కారం అయితే వేసుకుంటున్నాను కదా, అందుకని పచ్చిమిర్చి వేసుకోలేదు. ఇలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చూడండి, ఇది బాగా దగ్గర పడింది కదా, ఇది బాగా వేగినప్పుడు మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇలా బాగా వేగించుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్లోన అవి ముక్కలు అనేది మనం వేసుకుని బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకుంటున్నాం కదా, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఫ్రైగా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనకు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఆనియన్స్. మనం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు అనేది మనం వేసుకోవాలి. ఇలాగా కలిపి వేసుకోవాలండి, విడివిడిగా వద్దండి, ఒకేసారి మగ్గుతాయి కదా, కలిపి వేసుకుంటేనే బాగుంటాయి. అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటేనే వేరంగా అనేది ముక్కలు అనేది చాలా వేరంగా ఉడుకుతాయండి. మనం వాటర్ వేసుకోకపోయినా పర్లేదు, ముందు సాల్ట్ వేసుకుంటే బాగా అవుతాయి. అందుకని ముందుగానే సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని మూత అనేది దాని మీద పెట్టుకుంటే ఆవిరికి బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం మూత తీసిన తర్వాత అందులోనే మనం పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులో నేను మిరియాల పౌడర్, ధనియాల పౌడర్ వేసుకోనండి, గరం మసాలా. అది స్కిప్ అయిపోయింది ఆ వీడియో, మీకు కూడా ఉంటే అవి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల. ఒకసారి ట్రై చేయండి చేయకపోతే. అంతేనండి, చూడు అంత బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం వేడిగా అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి ట్రై చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.